హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నికల్ ట్రిక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు విజయ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను టిక్ టాక్కి సంబంధించి మీలో చాలామందికి తెలియని ఒక సీక్రెట్ ట్రిక్ని అయితే తీసుకొచ్చాను. సో ఫ్రెండ్స్, ఈ ట్రిక్ని వచ్చేసి మీరు మీ టిక్ టాక్లో ఉండే వీడియోస్ ఏదైనా సరే దాన్ని మీరు ఒక లైవ్ వాల్పేపర్గా అయితే సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు కనిపించే విధంగా. సో మీకు టిక్ టాక్లో ఏదైనా వీడియో అనేది నచ్చినట్లయితే వెంటనే దాన్ని మీరైతే మీ యొక్క మొబైల్ యొక్క లైవ్ వాల్పేపర్గా అయితే సెట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఆ ట్రిక్ అనేది మీ మొబైల్లో ఎలా యూజ్ చేయాలి అనే దాని గురించి ఇప్పుడు నేను మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, అంతకంటే ముందు నా ఛానల్ మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మర్చిపోకుండా ఈ వీడియో కింద కనపడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ యొక్క వాట్సాప్, ఫేస్బుక్ గ్రూప్లలో ఈ వీడియోని షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, దీని కొరకు అయితే ముందు మీరు మీ మొబైల్లో ఉండే టిక్ టాక్ అనేది ఓపెన్ చేయండి. సో టిక్ టాక్ ఓపెన్ చేసినట్టయితే ఇందులో మీకు టిక్ టాక్ వీడియోస్ అనేది ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. సో ఇందులో మీరు ఏ టిక్ టాక్ వీడియో అయితే మీ యొక్క వాల్పేపర్గా సెట్ చేసుకోవాలనుకుంటున్నారో, సో మీ యొక్క లైవ్ వాల్పేపర్గా సెట్ చేసుకోవాలనుకుంటారో, సో ఆ వీడియో అనేది ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. సో ఆ వీడియో సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మీకు చూసుకున్నట్టయితే ఒక షేర్ బటన్ అయితే కనిపిస్తుంది. సో దాని మీద ప్రెస్ చేయండి. దాని మీద ప్రెస్ చేసినట్టయితే కింద మీకు ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. సో ఇక్కడ మీరు సైడ్కి అనేది స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీకు లైవ్ ఫోటో అని ఒక ఆప్షన్ కనపడుతుంది. సో దాని మీద ప్రెస్ చేయండి. దాని మీద ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మీకు ఏపీకే ఇన్స్టాలేషన్ నోటీస్ అనే ఒక ఆప్షన్ రావడం జరుగుతుంది. సో దాని కింద ఇన్స్టాల్ నౌ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద ప్రెస్ చేయండి. దాని మీద ప్రెస్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మీ ప్లే స్టోర్ అనేది ఇక్కడ రీడైరెక్ట్ కావడం జరుగుతుంది. సో ఇందులో మీకు టిక్ టాక్ వాల్ పిక్చర్స్ అనే ఒక యాప్ అయితే రావడం జరుగుతుంది. సో దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. వన్స్ ఇన్స్టాల్ చేసుకున్నాక ఏం లేదు, దాన్ని మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ఈ అప్లికేషన్ అనేది మీకు ఈ విధంగా అయితే ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. సో ఓపెన్ అయ్యాక మీరు ఏం లేదు, మళ్ళీ మీరు అయితే బ్యాక్ వచ్చేసేయండి. సో బ్యాక్ వచ్చేసాక మళ్ళీ ఇక్కడ మీరు షేర్ బటన్ మీద ప్రెస్ చేయండి. సో మీ టిక్ టాక్ ఓపెన్ చేసి మళ్ళీ ఇక్కడ మీరు షేర్ బటన్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేశాక మళ్ళీ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే లైవ్ ఫోటో అని ఒక ఆప్షన్ వస్తుంది. సో మళ్ళీ దాని మీద ప్రెస్ చేయండి. దాని మీద ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఆ వీడియో అనేది మీ మొబైల్లో డౌన్లోడ్ కావడం జరుగుతుంది. సో డౌన్లోడ్ అయ్యాక ఇక్కడ మీకు డైనమిక్ వాల్పేపర్ పిక్చర్స్ అని ఒక ఆప్షన్ వస్తుంది. సో దాని మీద ప్రెస్ చేయండి. దాని మీద ప్రెస్ చేసినట్టయితే కింద మీకు సెట్ హోమ్ స్క్రీన్ వాల్పేపర్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది. సో దాని మీద ప్రెస్ చేసినట్టయితే ఆటోమేటిక్గా ఆ టిక్ టాక్ వీడియో అనేది మీ మొబైల్ యొక్క లైవ్ వాల్పేపర్గా అయితే సెట్ కావడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఈజీగా మీరు మీకు నచ్చిన టిక్ టాక్ వీడియో అనేది మీ మొబైల్లో లైవ్ వాల్పేపర్గా అయితే సెట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, అలాగే మళ్ళీ మీరు వేరే వీడియో అనేది మీ యొక్క లైవ్ వాల్పేపర్గా సెట్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ మీరు టిక్ టాక్ ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసినాక అందులో మీకు కావాల్సిన వీడియో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక మళ్ళీ షేర్ బటన్ మీద ప్రెస్ చేసి లైవ్ ఫోటో అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఆ వీడియో అనేది డౌన్లోడ్ కావడం జరుగుతుంది. వన్స్ డౌన్లోడ్ కాగానే వెంటనే మీకు ఆ వీడియో అనేది మీ యొక్క లైవ్ వాల్పేపర్గా అయితే సెట్ కావడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఈజీగా మీరు టిక్ టాక్ నుండి అయితే మీకు నచ్చిన వీడియో అనేది మీ మొబైల్ యొక్క లైవ్ వాల్పేపర్గా అయితే సెట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ యొక్క వాట్సాప్, ఫేస్బుక్ గ్రూప్లలో ఈ వీడియో షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.